హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈ వీడియోలో నేను ఈరోజైతే ఫ్రంట్ పార్ట్ని డాట్స్ అలాగే షేప్ బెల్ట్ పర్ఫెక్ట్గా ఎలా కుట్టుకోవాలి అని చూపిస్తున్నానండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు నేను ఎలా కుడుతున్నానో ఏంటి అనేది మీకు నీట్గా అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు వర్తి అనిపిస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే ఈ మెయిన్ పీసు లైనింగ్ పీస్ రెండు ఉన్నాయి కదా, ఇలాగా చుట్టూ లూజ్ కుట్ అనేది పెట్టేసుకొని ఒక కుట్ అయితే వేసుకోవాలి. ఈ సైడ్స్ ఎక్స్ట్రా క్లాత్ అయితే కనపడుతుంది కదా, దాన్ని నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ అనేది కుట్టుకోవాలి. ఈ డాట్స్ అనేది ఇదిగోండి, కటింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఒక ఖర్చు ఇక్కడ ఒక ఖర్చు, అంటే ఈ రెండిటికి మధ్యలో గ్యాప్ వచ్చేసి 2.5 ఇంచ్ ఉంటుంది. ఇక్కడ నుంచి 2.5 ఇంచుకి పొడవు పెట్టుకోవాలి. ఇది ఏ సైజు వాళ్ళకి అంటే ఆల్మోస్ట్ చాలా వరకు, అంటే మరీ చిన్న సైజు వాళ్ళకి తప్ప ఆల్మోస్ట్ చాలా వరకు 2.5 ఇంచు పొడవు పెట్టుకోవాలి. ఇక్కడ కూడా 2.5 ఇంచు వెడల్పు అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి కుట్ అనేది వేసుకోవాలి. డబల్ కుట్ అనేది వేసుకోవాలి. ఉక్సు పట్టి సైడు ఇలా ఫోల్డింగ్ పెట్టుకొని ఈ రౌండ్ నెక్ ఉంటుంది కదా, ఈ రౌండ్ నెక్ దగ్గర ఒక 1/4 ఇంచ్ అనేది వదిలిపెట్టుకోవాలి. వదిలిపెట్టుకొని ఈ విధంగా ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ జస్ట్ ఒక 1/4 ఇంచ్ వెడల్పు పెట్టుకొని ఇక్కడ నుంచి 2.5 ఇంచుకి పొడవు అయితే పెట్టుకొని ఇలా కుట్ అనేది వేసేసుకోవాలి. అలాగే మూడవ డాట్ కోసం ఈ 2 డాట్స్ని ఈ విధంగా పట్టుకొని ఇలా పెట్టాము అంటే మూడవ డాట్ అనేది మనకి కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ కూడా బాగా గమనించండి, ఇక్కడ ఎడ్జెస్ అనేది క్లాత్ బయటికి ఎటు కనిపించకూడదు. ఇలా సమానంగా ఉండేలాగా ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, సమానంగా ఉండాలి. ఇలా పైకి ఇలా కిందికి పెట్టకూడదు. ఇలాగే సమానంగా ఉండేలాగా పెట్టుకొని ఇక్కడ కూడా ఒక 1/4 ఇంచ్ అనేది ఈ విధంగా కుట్ అనేది వేసుకొని పొడవు ఇక్కడ నుండి బ్లౌజ్ను బట్టి 4 ఇంచుల పొడవు అనేది తీసుకోవాలి. ఒకవేళ చిన్న సైజు బ్లౌజ్ అనుకోండి 3.5 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. ఇది నాకు పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి నేను 4 ఇంచుల పొడవు అనేది తీసుకున్నాను. షేప్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట. కప్పు సైజ్ అనేది నీట్గా వస్తుంది. పై వైపున ఇలాగా డాట్స్ దగ్గర ఇలా రఫ్ లాగా లాగండి. ఇలా రఫ్ చేశారు అంటే మనకి కుట్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా కనపడుతుందని. ఇది ఏ సైజు బ్లౌజు అంటే నాకు 36.5 ఇంచ్ ఉందండి నడుము లూజు. దాన్ని బట్టి నేను ఇక్కడ డాట్స్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు షేప్ బెల్ట్ కుట్టుకున్నాం కదా, ఈ షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు కూడా బాగా గమనించుకోవాలండి. ఈ షేప్ బెల్ట్కి పై వైపున ఇక్కడ జస్ట్ ఒక 1/4 ఇంచ్ అనేది ఈ విధంగా పైకి వదిలిపెట్టుకోవాలి. ఇలాగా స్టార్టింగ్ పెట్టేటప్పుడు ఒక 1/4 ఇంచ్ వదిలిపెట్టుకొని ఇక్కడ నుంచి ఇలాగా ఒక 1/4 ఇంచ్ వెడల్పుతో ఈ విధంగా కుట్ అనేది వేసుకో. ఇక్కడ డాట్ ఉంటుంది కదండి, ఈ డాట్ వచ్చేసి మిషన్ వైపుకి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి. మిషన్ వైపుకి ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని ఇలా కుట్ అనేది వేసేసుకోవాలి. ఇలా వస్తుంది. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, చూడండి కప్పు సైజ్ అనేది ఇలా ఉంటుందన్నమాట నీట్గా. ఇప్పుడు మనం బ్లౌజ్ వేసుకున్నా కూడా మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుందండి. సో ఇదే విధంగా రెండవ సైడ్ పీస్ని కూడా కుట్ అనేది వేసుకోవాలి. ఈ షేప్ బెల్ట్కి పై వైపున ఒక కుట్టు వేయాలి. దానికంటే ముందు ఈ బ్యాక్ పార్ట్లో ఈ నడుం దగ్గర ఎక్స్ట్రా పీస్ అనేది వేసుకొని ఈ విధంగా జాయింట్ వేసిన తర్వాత ఈ సైడ్ ఖర్చు ఉంటుంది కదా, ఈ సైడ్ ఖర్చు అనేది ఈ ఫ్రంట్ బ్యాక్ రెండు సమానంగా సరిపోయినాయా లేదా అని ఈ విధంగా చూసుకోవాలి. ఫస్ట్ ఒకవేళ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది ఇలా చూసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది. అలాగే
ఇదిగోండి ఇక్కడ కూడా కరెక్ట్గా సరిపోయింది. మనకి బెల్ట్ అనేది కరెక్ట్గా సరిపోయింది. ఇలా సరిపోయింది అని ఒకసారి చూసుకున్న తర్వాతే ఈ పై వైపున ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ ఉక్సు పట్టి కాజా పట్టి కూడా రెండు సమానంగా ఉన్నాయా లేదా అని కూడా ఒకసారి చూసుకోండి. ఇవి రెండు సమానంగా సరిపోయినాయి అనుకుంటేనే ఉక్సు పట్టి కాజా పట్టి అనేది కుట్టు అనేది వేసుకోవాలి. లైనింగ్ దాంట్లో మీకు క్లాత్ తక్కువగా ఉంది అనుకోండి, ఇక్కడ బ్యాక్ సైడ్ మనం రౌండ్ కట్ చేసినప్పుడు ఇలాంటి పీస్ అయితే వస్తుంది. ఇందులోనే ఉక్సు పట్టీకి తక్కువ అంటే 1.5 ఇంచు పెట్టేసుకొని కటింగ్ చేసుకోవచ్చు. మిగిలిన క్లాత్ అంటే ఈ పెద్ద పీస్ అనేది కాజా పట్టీకి వాడుకోవాలి. ఇలా ఉక్సు పట్టి కాజా పట్టి రెండు కుట్టిన తర్వాత ఒకసారి ఈ విధంగా పెట్టి చూసుకోవాలి. ఉక్సు పట్టి కాజా పట్టి రెండు సమానంగా ఉన్నాయా లేదా అని. నాకు ఇక్కడ రెండు కరెక్ట్గా సరిపోయినాయండి. ఇదిగోండి ఉక్సు పట్టి కాజా పట్టి రెండు సమానంగా సరిపోయినాయి. ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.